హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసైన్మెంట్స్ హోమ్ అసైన్మెంట్ సబ్మిషన్ లాస్ట్ డేటు 20వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ విషయం అందరూ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బుక్స్ లేట్ అవ్వడం వల్ల, లేకపోతే ఇది ప్రోగ్రామ్ అనేది ఆన్లైన్ మోడ్ తెలియకపోవడం వల్ల ఎక్స్టెన్షన్ అనేది చేయడం జరిగింది. లాస్ట్ డేటు 20వ తారీఖుగా చెప్పారు. అయితే ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ పొరపాటున అసైన్మెంట్స్ ఒకదాని బదులు ఇంకొకటి, లేదా ఒక దాంట్లోనే ఏమైనా తప్పులతోటి బై మిస్టేక్లో చేయడము, లేదా నెట్ సెంటర్ వాళ్ళు బై మిస్టేక్ చేయడము, లేకపోతే పర్సనల్గా పీడిఎఫ్ అనేది రాంగ్ చేయడము, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ చాలా కంగారు పడుతున్నారు. రాంగ్గా సెలెక్ట్ చేశాము అని చాలామంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు. ఇప్పుడు అలాంటి భయం ఏం లేదు, ఏం బాధపడకండి. దానికి సంబంధించి ఎలా డిలీట్ చేయాలి, ఎలా మళ్ళీ వాటిని మనం తిరిగి అప్లోడ్ చేయాలనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ముందుగా స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళండి. హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ సార్ అంటే అందరూ ఎస్ అవుతారు. ఇక్కడ మనం అడ్మిషన్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఆల్రెడీ సెట్ చేసుకుంటారు కదా, దాంతో సైన్ ఇన్ అవ్వండి. ఈ సైన్ ఇన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు గత వీడియోలో చేశాను, చూడండి. ఇలా మన పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏ కోర్సెస్ని సబ్మిట్ చేశాము, ఇంకా ఏ కోర్సెస్ సబ్మిట్ చేయాలనేది కూడా చూపిస్తుంది. మీరు కోర్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత రాంగ్ అనుకున్న పీడిఎఫ్, లేకపోతే పీడిఎఫ్లో కొంతమందికి సరిగా కనపడకుండా ఉండడము, ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉండడము, లేదా నెంబర్ ఆఫ్ పేజెస్ రాంగ్ రాసి ఉండడము, ఫస్ట్ పేజ్ కొంతమంది అప్లోడ్ చేయరు, ఫస్ట్ పేజ్ చూసుకోకుండా అప్లోడ్ చేయకపోవడం అలాంటివి జరుగుతుంది. ప్లస్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అనేది కొంతమంది రాయకుండా అప్లోడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా 11 పేజీలు అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. మేము రాసింది 6 పేజీలే, 6 పేజీలు కాబట్టి మేము రాసింది 6 పేజీలే సబ్మిట్ చేస్తాం అనుకుంటారు. కాదు, 11 పేజీలు సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు 6 పేజీలు రాస్తే 6 పేజీలు రాసిన తర్వాత ది ఎండ్, శుభము అని రాసేసి మిగిలిన రిమైనింగ్ 5 పేజీలు కూడా ఎంటీతో అప్లోడ్ చేయాలి. అలా మొత్తం 11 పేజీలు పీడిఎఫ్ చేసిన తర్వాతనే దాన్ని అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేసినట్లయితే 11 పేజీలు మనకి ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి స్టూడెంట్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ దగ్గర ప్రతి దానికి సైన్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు వీటన్నిటిని తర్వాత బాధపడుతుంటారు అప్లోడ్ చేసిన తర్వాత. వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు మీ పీడిఎఫ్ని మళ్ళీ ఏదైనా తప్పులు చేసి ఉంటే మళ్ళీ కొత్తగా పీడిఎఫ్ తయారు చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఉన్నదానిని ఆల్రెడీ సబ్మిట్ చేసిన దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలనేది చూద్దాం. ముందు ఇలా లాగిన్ ఓపెన్ అవ్వండి. లాగిన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఈ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే డిలీట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ అని ఉంటుంది. ఈ డిలీట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ అనేది ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కొంతమంది డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ ఎక్కడైనా అడుగుతున్నారు. ఇక్కడ ఉంది చూడండి, డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ వంకాయ కలర్ రంగులో ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు కోర్సెస్ ఉన్నాయి, ఈ కోర్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిటెడ్ అని చూపిస్తుంది. వెరిఫై చేస్తే వెరిఫైడ్ అని చూపిస్తుంది. వెరిఫైడ్ అని చేశారంటే మీకు డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంది, మీరు మళ్ళీ డిలీట్ చేయాల్సిన ఆప్షన్ లేదు. ఎవరైతే సబ్మిటెడ్ ఆప్షన్ వేసిన తర్వాత నా రాంగ్ పీడిఎఫ్ తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు డిలీటెడ్ అసైన్మెంట్స్ అని ఉంటుంది, డిలీట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ అని ఉంది. ఈ డిలీట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ ఎలా చేయాలంటే మీకు 5 కోర్సులు ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్కి 5 కోర్సులు ఉంటాయి. ఈ 5 కోర్సుల్లో మీరు ఏ పీడిఎఫ్ అంటే ఏ అసైన్మెంటు, ఏ సబ్జెక్టు, ఏ కోర్సెస్ అనేది రాంగ్గా చేసుకున్నారో ముందు రాసి పెట్టుకొని ఉండండి. ఆ పీడిఎఫ్ ఆ బుక్లెట్ ఉంటుంది కదా, ఆ బుక్లెట్ మీరు చూసుకొని ఆ బుక్లెట్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని అక్కడ కోర్సు నేమ్ ఉంటుంది, ఆ కోర్స్ నేము ప్లస్ అది అసైన్మెంట్ 1 2 చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేయడానికి మీరు రెడీ చేసుకోండి. అయితే ఎలా డిలీట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ చేయాలనేది చూద్దాం. మీరు డిలీట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ అని క్లిక్ చేయగానే మీకు యూనివర్సిటీ నుంచి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అలాగ చూద్దాం. ఇప్పుడు ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితేనే మీకు అసైన్మెంట్ అనేది డిలీట్ అవుతుంది.
చూడండి, క్లిక్ చేయగానే అక్కడ మీకు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఏ కోర్సులో ఏ సబ్జెక్ట్ అంటే కోర్సు సబ్జెక్ట్ రెండు ఒకటి, ఆ కోర్సులో 1 2 3 4 అనే 5 కోర్సులు ఉంటాయి కదా, ఆ 5 కోర్సుల్లో ఏదనేది అక్కడ మీరు చూస్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ అసైన్మెంట్ 1 2 అసైన్మెంట్ 1 2 అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ఓటీపీ ఉంటుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మీరు ఇది సార్ నేను 4 అసైన్మెంట్లని వాటిని నేను డిలీట్ చేయాలి సార్, ఎలా సార్ అంటే ముందు ఒకదాని తర్వాత ఒకటిని డిలీట్ చేయండి. ఫస్ట్ ఒక కోర్సు, ఒక సబ్జెక్టు, ఒక అసైన్మెంటు ఓటీపీ వస్తుంది, డిలీట్ చేసేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి డిలీట్ సబ్మిటెడ్ అసైన్మెంట్ ఉంటుంది, ఆ డిలీట్ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తోటి అదే సబ్జెక్ట్లో రెండో అసైన్మెంట్ అయినా లేకపోతే వేరే సబ్జెక్ట్లో ఇంకో అసైన్మెంట్లు మీరు కనుక డిలీట్ చేయాలనుకుంటే ఆ అసైన్మెంట్కి సంబంధించిన క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే అది కూడా డిలీట్ అవుతుంది. మీరు 5 అసైన్మెంట్లు డిలీట్ చేయాలన్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి చేయండి. అసైన్మెంట్ 2లు మొత్తం 10, 5 + 5 10 అసైన్మెంట్లు రాంగ్గా సెలెక్ట్ చేశాను డిలీట్ చేయాలనుకుంటే ఇది వరుసగా 1 స్టెప్ బై 1 స్టెప్ అలా 10 అసైన్మెంట్లని డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మనం అసైన్మెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ అప్లోడ్ చేసుకునే విధానం మీకు ఆల్రెడీ పరిచయమే కాబట్టి తప్పులు లేకుండా జాగ్రత్తగా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.